ప్రిన్సిపల్స్ అనేవి ఈ యంగర్ జనరేషన్ లాట్లో మిస్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇంకొక రాంగ్ కన్సెప్షన్ మనందరం దేంట్లో ఉంటున్నామంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ పుస్తకాలు పట్టుకొని చదవడం అని అనుకుంటున్నాం. సో గుడ్ ఓల్డెన్ డేస్లో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. పుస్తకాల ముందు కూర్చొని 24 గంటలు చదవాల్సిన అవసరం ఉండేది కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు పేరెంట్స్ అంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి, పేరెంటింగ్ విల్ మేక్ ఆర్ బ్రేక్ స్టూడెంట్స్ కెరీర్. సో మీరు మీ పేరెంట్ పట్ల ఎట్లా ఉంటున్నారు అనేది, మీ స్టూడెంట్ మీ పిల్లల పట్ల ఎట్లా ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఇస్తున్నారు అనే దాని ప్రకారము దట్ పర్టికులర్ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత సక్సెస్ అవుతాడు అవడా అనేది డిఫైన్ అవుతుంది. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రాన అతను సక్సెస్ అవ్వకుండా పోడు, లేకపోతే ఆమె సక్సెస్ అవ్వకుండా పోడు. ఆర్ ఒక ఎగ్జామ్ టాప్ చేసినంత మాత్రాన సక్సెస్ అయిపోతారని గ్యారంటీగా చెప్పలేదు. సో మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మోర్ దెన్ ద ఎడ్యుకేషన్, అంటే చదువులో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో దానికన్నా కూడా పేరెంట్స్గా మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీద అంటే, ఆ పిల్లవాడికి కరెక్ట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఇచ్చామా ఇవ్వలేదా. సో ఒక ఫెయిల్యూర్ ఎదురైందంటే జీవితంలో, ఫెయిల్యూర్ కెన్ బి ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ. అది ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఫెయిల్యూర్ కెరీర్ పరంగా రావచ్చు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, ఆర్ ఎమోషనల్గా ఫెయిల్ అవ్వచ్చు. సో ఎనీ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఫెయిల్యూర్ వస్తుంది. ఎవరి లైఫ్లో అయినా కూడా ఏదో ఒక స్టేజ్లో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఫెయిల్యూర్ అనేది వస్తుంది. మేబీ వాళ్ళు బాగా చదివిన తర్వాత ఒక కంపెనీ పెట్టి కంపెనీలో ఫెయిల్యూర్ రావచ్చు. సో ఆ ఫెయిల్యూర్ని ఎదుర్కొనేటటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని మన పిల్లలకి ఇవ్వాలి. అలాగే వాళ్ళు ఎంత హిట్ బోటం రాక్ బాటంకి వెళ్ళినా కూడా మళ్ళీ పైకి వచ్చేటటువంటి సామర్థ్యత వాళ్ళకి ఇవ్వాలి. సో దట్ యాటిట్యూడ్ విల్ డిఫైన్ దర్ ఆల్టిట్యూడ్. సో మీరు చూసినట్లయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, బిల్ గేట్స్ కానీ, స్టీవ్ జాబ్స్ కానీ, వీళ్ళెవరు కూడా వెళ్ళి పాఠాలు క్లాసులో చదువుకోలేదు. సో వాళ్ళకు ఓరియంటేషన్ ఉండాలి. ఆ ఓరియంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్ యొక్క కర్తవ్యం. సో ఈ రైట్ టైప్ ఆఫ్ పేరెంటింగ్, మంచి పేరెంటింగ్ వాల్యూస్తో కూడినటువంటి పేరెంటింగ్ మనం పిల్లలకి ఇవ్వగలిగితే డెఫినెట్లీ దే విల్ సక్సీడ్ ఇన్ లైఫ్. సో సక్సెస్ అనేది ఎడ్యుకేషన్ ద్వారానే రావాల్సిన అవసరం కూడా లేదు. అది మన పేరెంట్స్ అందరం కూడా గుర్తుంచుకోవాలి. మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి దే విల్ బి వన్ ఫీల్డ్, వన్ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉన్నటువంటి ఫీల్డ్లో వాళ్ళని పెరగాలి అండ్ దాంట్లో కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి. దట్ కెన్ బి ఎనీథింగ్. సో మేబీ కొంతమందికి మ్యాథ్స్ ఇష్టం ఉండదు, కొంతమంది సైన్స్ ఇష్టం ఉండదు, కొంతమందికి సోషల్ ఇష్టం ఉండదు. కానీ లైఫ్లో ఏది ఇష్టం లేనటువంటి పిల్లలు ఉండరు. సో మీరు మీ బాధ్యత ఏంటంటే ఆ ఇష్టాన్ని కనుక్కొని ఆ ఇష్టంలో వాళ్ళని ప్రోత్సహించాలి. సో దట్ సపోర్ట్ విచ్ దే రిక్వైర్, దట్ నీడ్స్ టు కమ్ ఫ్రమ్ యువర్ సైడ్. అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ప్యారల్గా మనము ఫోకస్ చేసుకొని ఆ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేసుకుంటా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మనం ఇవ్వగలిగితే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. అండ్ యూ షుడ్ హెల్ప్ దెమ్ లెర్న్. ఎలాగుంటుందంటే, మన మైండ్ సైంటిఫిక్గా ఏం ప్రూవ్ చేశారంటే, కొంతమంది పిల్లలకి అబ్జర్వింగ్ కెపాసిటీ, అంటే గ్రాస్పింగ్ కెపాసిటీ అంటాం. ఒక పాఠం ఏదైనా ఉంది అంటే ఒక పారాగ్రాఫ్ చదివి దాన్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ కొంతమందికి 2nd క్లాస్ నుంచి రావచ్చు, కొంతమందికి 5th క్లాస్ నుంచి రావచ్చు, కొంతమందికి 8th క్లాస్కి వస్తుంది, కొంతమందికి 10th క్లాస్కి వస్తుంది. సో దీంట్లో ఎప్పుడైతే మనం ఒక కాంపిటీషన్ పెడతామో, ముందున్న వాడికి ఆబ్వియస్లీ అడ్వాంటేజ్ ఉంటుంది, వెనకున్న వాడికి డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ దిస్ ప్రాసెస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనం కంటిన్యూస్ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఒక చోట కాకపోయినా ఇంకొక పర్టికులర్ ఇయర్లో ఈ విల్ గ్రాస్ప్ ద థింగ్స్ అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ మనం ఇచ్చి వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటే హీ విల్ టేక్, అంటే ఇంకొక అడుగు ముందుకు వేసుకుంటే వాళ్ళ కెరీర్లో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో పేరెంట్స్గా మీకు చాలా బాధ్యత ఉంది. ఐ థింక్ టీచర్స్ అందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీరందరూ కూడా రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఒక ఓరియంటేషన్ ఇవ్వగలగాలి, మార్గం చూపగలగాలి, ఒక విజన్ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్స్, నాట్ జస్ట్ ఇంజనీర్, ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలన్నా కూడా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో అండ్ అలాగే ప్రతి ఒక్కరు డాక్టర్లు అవ్వాలన్నా డాక్టర్లు అవ్వలేరు, ప్రతి ఒక్కరు ఇంజనీర్లు అవ్వాలన్నా ఇంజనీర్లు అవ్వలేరు. మన సొసైటీలో ప్రతి ఒక్కరూ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కావాలి, ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, అండ్ లెట్ us say చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలి, లాయర్స్ కావాలి. సో ఎవ్రీ టైప్ ఆఫ్ ఫీల్డ్లో మనకి ఆ ప్రొఫెషనల్స్ అనేది కావాలి.
సో వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో చూసుకొని ఆ ఇంట్రెస్ట్లో మనం ప్రోత్సహించడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా ముఖ్యం మన ఇంట్రెస్ట్లు వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఫైండ్ అవుట్ చేసుకుని దానికి అనుగుణంగా మనము ఉండాలని చెప్పి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ యాజ్ ఎ సెట్ మీరు ఇచ్చేటటువంటి వాల్యూస్, విలువలు ఏవైతే మీ పిల్లలకి ఇస్తారో, ఎలాంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ కాళ్ళ మీద నిల్చోవడానికి వాళ్ళ సామర్థ్యత, ఆ బలాన్ని ఇవ్వగలుగుతారో, దెన్ వాళ్ళ లైఫ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మేబీ అందరిలాగా 21 years సక్సెస్ అవ్వకపోవచ్చు, ఆ 24 yearsకి సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ 40 years 50 years డౌన్ ద లైన్ డెఫినెట్లీ దే విల్ బికమ్ సక్సెస్ ఇఫ్ రైట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఈస్ గివెన్ టు దెమ్. ఒకవేళ రైట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఇవ్వకపోతే 21 yearsకి మంచి జాబ్ వచ్చినా కూడా బట్ హీ విల్ బి ఎ ఫెయిల్యూర్ ఇన్ హిస్ లైఫ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ని, ఆ పర్పస్ని మైండ్లో పెట్టుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పిల్లలకి అలాగే పేరెంట్స్ని ఒక్కసారి మళ్ళీ కలిపి కూర్చోబెట్టి వీటన్నిటిని మళ్ళీ గుర్తు చేసి ఆ వాల్యూస్ అన్ని పిల్లలకి ఇన్కల్కేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి చైతన్య మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.